వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. పొదలకూరు పట్టణం ఎంఆర్ఓ కాలనీలో రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచే పోలీసులు ప్రతి ఇంటిని తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 2 కార్లు, 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సరైన పత్రాలు, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు. మద్యం సేవించే వాహనాలు నడిపితే 10,000 రూపాయల వరకు జరిమానా, పునరావృతమైతే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. మీరు కూడా లైసెన్స్ కంపల్సరీ లేకపోతే ఎవరైనా సరే పద్ధతిగా లైసెన్స్ ఉంది సార్ ఆ దృష్టికి తీసుకురండి. ఏం లేదు, మీ పేర్లు ఎక్కడ చెప్పం. వాడు రేపు దొంగతనం కూడా చేస్తాడు అండి. మొదలుగూరులో 4 స్నాచింగ్లు జరిగినాయి. ఇప్పటికి డిటెక్ట్ కాదమ్మా. నెల్లూరు జిల్లాలో కుర్రాళ్ళు డ్రంక్ డ్రైవ్ ఫుల్ తాగేసేది, అడ్డదిడ్డంగా పోయేది, ఎవడోడు పోయేది, కట్టేసేది. లేదంటే వీడు పోయి దేనికో దాన్ని కొట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చాలా చోట్ల మీరు చూస్తున్నారు. మీలో ఎవరైనా దొరికారా? ఎంత జరిమానా ఎంత వేస్తున్నారు? 10,000. తాగి దొరికితే 10,000 ఫైన్ వేస్తున్నారు కోర్టులో.